శ్రీమాత్రే నమః. వరూధిని ఏకాదశి వ్రత కథ. పద్మపురాణం ప్రకారం ఒకసారి పాండవులలో పెద్దవాడు అయిన ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్మునితో, గోవిందా, నీవు నాకన్నా వయసులో చిన్నవాడవు, అయినను నమస్కరించదగినవాడవు. నీకు ఉన్న జ్ఞానం చాలా గొప్పది. కావున నేను నిన్ను అడుగుతున్నాను. అది ఏమనగా, చైత్రమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి? ఆ ఏకాదశి మహత్యాన్ని నాకు వివరించండి అని ప్రార్థించాడు. ధర్మరాజు యొక్క వినయ విధేయతలకు ఆనందించిన శ్రీకృష్ణుడు సంతోషంతో, ఓ ధర్మరాజా, చైత్రమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని వరూధిని ఏకాదశి అని అంటారు. ఈ వరూధిని ఏకాదశి తిథి ఈ లోకం నందు పరమలోకం నందు కూడా సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. వరూధిని ఏకాదశి నాడు వ్రతమును చేసిన వారికి సౌభాగ్యం, సకల సుఖాలు కలుగుతాయి, పాపాలు తొలగిపోతాయి, దౌర్భాగ్యం తొలగి సౌభాగ్యం కలుగుతుంది. అందరూ అంతటి ముక్తిని ఈ ఏకాదశి వ్రతం ప్రసాదిస్తుంది. సమస్త పాపములను హరిస్తుంది. గర్భమునందు ఉన్న దుఃఖమును పోగొడుతుంది. మళ్ళీ జన్మమంటూ లేకుండా ఉండే అంతటి స్థితిని కలిగిస్తుంది. ఈ వరూధిని ఏకాదశి వ్రత ప్రభావం వలన మాంధాత చక్రవర్తి స్వర్గమును పొందాడు. అలాగే ఎందరో చక్రవర్తులు ఈ వ్రతము చేసి స్వర్గాన్ని పొందారు. పరమశివుడు కూడా తన చేతిని అంటుకొని ఉన్న బ్రహ్మదేవుని కపాలం నుండి విముక్తిని పొందాడు. మానవుడు 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తే పొందే ఫలితంతో సమానమైన ఫలితమును ఈ వరూధిని ఏకాదశి వ్రతం ఆచరించడం వలన పొందవచ్చు. సూర్యగ్రహణ సమయంలో కురుక్షేత్ర మహాప్రదేశంలో తన బరువుకు సమానమైన బంగారంను దానం చేసిన మానవుడు ఎంత పుణ్యాన్ని పొందుతాడో అంతటి ఫలితాన్ని ఈ వరూధిని ఏకాదశి ప్రసాదిస్తుంది. ఈ వరూధిని ఏకాదశి వ్రతం ఎంతో పవిత్రమైనది. అటువంటి ఈ వరూధిని ఏకాదశి వ్రత కథ చెబుతాను, శ్రద్ధగా విను. పూర్వకాలంలో నర్మదా నది ఒడ్డున మాంధాత అనే రాజు పరిపాలించేవాడు. ఆ రాజు చాలా మంచివాడు, దయాగుణం కలిగినవాడు, అంతేకాకుండా తపస్వి కూడా. ఒకసారి ఆ రాజు అడవిలో తపస్సులో ఉండగా అక్కడికి ఒక అడవి ఎలుగుబంటి వచ్చి తపస్సులో ఉన్న రాజు కాలు నమలడం ప్రారంభించింది. కొంత సమయానికి ఆ ఎలుగుబంటి ఆ రాజును పడవేసి లాగేసింది. అది గమనించిన ఆ రాజు ఆ సమయంలో భయాందోళనకు గురయ్యాడు. కానీ తపస్సు ధర్మాన్ని అనుసరించి కోపంగా మరియు హింసాత్మకంగా కాకుండా శ్రీకృష్ణుణ్ణి భక్తితో ప్రార్థిస్తూ ఆయన్ను పిలిచాడు. రాజు పిలుపు విన్న శ్రీహరి రాజును కాపాడేందుకు ప్రత్యక్షమయ్యాడు. ఆ తరువాత శ్రీహరి సుదర్శన చక్రంతో ఎలుగుబంటిని చంపేస్తాడు. కానీ అప్పటికే ఎలుగుబంటి రాజు కాలు మొత్తం తినేసింది. అది చూసిన విష్ణుమూర్తిని ఎంతో బాధపడి ఇలా అన్నాడు, ఓ వత్సా, ఏడవకు. ఎలుగుబంటి ఏం చేసినా అది నీ పూర్వజన్మ కర్మఫలం. నీవు మధురకు వెళ్ళి నా వరాహ అవతారాన్ని పూజించి వరూధిని ఏకాదశి వ్రతం పాటించు. ఆ వరూధిని ఏకాదశి వ్రత ప్రభావంతో నీ పాపాలన్నీ నశించి కోల్పోయిన దానిని తిరిగి పొందగలవు అని చెప్పాడు. ఆ మహావిష్ణువు ఆదేశానుసారం మాంధాత చక్రవర్తి మధురా నగరానికి వెళ్ళి వరూధిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు.
ఆ ఏకాదశి వ్రత ప్రభావం వలన రాజు శరీరం మరలా మామూలుగా అయింది. వరుదిని ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం వలన రాజుకు స్వర్గనివాస ప్రాప్తి కలిగింది. ఈ ఏకాదశి వ్రతాన్ని ఎవరు ఆచరించినా భ్రమలు అన్నీ తొలగిపోయి సకల సుఖాలు కలుగుతాయి. ఈ వరుదిని ఏకాదశి గురించి భవిష్య పురాణంలో వివరించబడింది. చైత్రమాసం కృష్ణపక్షంలో వచ్చే వరుదిని ఏకాదశి మహిమ ఎంతో పవిత్రమైనది. ఒకసారి యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుణ్ణి, వాసుదేవ, చైత్రమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి గురించి మాకు వివరించినందుకు మేము ధన్యులము అని అంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇంకా చెప్పడం ప్రారంభిస్తాడు. ఈ ఏకాదశి వ్రతం ఆచరించి అభాగ్యురాలు అయిన సతి భాగ్యురాలు అవుతుంది. ఈ వ్రతం వలన జన్మలో మృత్యు దోషాల నుండి బయటపడతారు. సమస్త పాపాలు తొలగిపోతాయి. భగవంతుణ్ణి భక్తితో పూజించడం వలన మాంధాత ఈ ఏకాదశి వ్రతం ఆచరించడం వలన ముక్తుడు అయ్యాడు. ఓ రాజోత్తమ, అశ్వదానం కన్నా గజదానం ఎంతో గొప్పది. గజదానం కన్నా భూదానం ఎంతో శ్రేష్టమైనది. సువర్ణదానం భూదానం కన్నా శ్రేష్టమైనది. సువర్ణదానం కన్నా అన్నదానం ఎంతో శ్రేష్టమైనది. నిజానికి అన్నదానాన్ని మించిన దానం ఇంకొకటి లేదు. ఓ రాజశ్రేష్ఠ, అన్నదానం చేయటం వలన మానవుడు పితృదేవతలను, సకల జీవులను, దేవతలను తృప్తి చెందించగలడు. కన్యాదానం కన్నా సమానమైన దానం ఇంకొకటి లేదు. కన్యాదానం గోదానంతో సమానమని సాక్షాత్తు భగవంతుడే చెప్పాడు. దానాలు అన్నింటిలోనూ జ్ఞానాన్ని దానం చేయటం ఎంతో శ్రేష్టం. ఈ వరుదిని ఏకాదశి వ్రతం పారణ చేయటం వలన మానవుడు సమస్త దాన ఫలితాన్ని పొందుతాడు. ఈ ఏకాదశి పాటించేవాళ్ళు కంచు పాత్రలో భోజనం చేయరాదు, మాంసం తినరాదు, కందిపప్పు, ముద్దపప్పు, పాలకూర వంటి వాటిని, అలాగే ఇతరులు వండిన వాటిని కూడా తినకూడదు. సుమారు కంటే ఎక్కువ తినరాదు. ఈ ఏకాదశి ముందు రోజు నుండే మైథునం క్రియను పాల్గొనరాదు. జూదం, నిద్ర, పరులను నిందించడం, ఏకాదశి రోజున అబద్ధం చెప్పడం లాంటివి చేయరాదు. ఏకాదశి తరువాతి రోజు కూడా ఏకాదశి రోజులాగానే పాటించాలి. ఈ నియమాలను పాటించి వరుదిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వ్యక్తి సమస్త పాపాలు తొలగిపోయి పరమగతిని పొందుతాడు. ఈ ఏకాదశి వ్రతం కథను విన్నవారు, చదివినవారు 1000 గోవుల దాన ఫలితాన్ని పొందుతారు. పాప విముక్తులు అయ్యి విష్ణుపదాన్ని చేరుతారు అని బ్రహ్మాండ పురాణంలో చెప్పబడింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వరుదిని ఏకాదశి వ్రత కథ సమాప్తం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. శ్రీమాత్రే నమః.